రథంలోన గొట్టిపాటి లక్ష్మి, వనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, వనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. జెండాపై కపిరాజు, గొట్టిపాటి హనుమంతుగా, గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా. చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గొట్టిపాటి నరసయ్య పౌరుష వారసురాలు, గొట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు. కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు, ఎన్నికరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు. సైతానులు సైకోలు మన జోలికి రాకుండా, అవినీతి మన దర్శి పొలిమేరలో లేకుండా ఆపలాగా ఉంటుంది కాళికమ్మ మరో రూపు పొలేరమ్మలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. 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 అందరికీ నమస్కారం. అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు, ఇంట్లో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజు నాతో ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చూశారు ఎలా జరిగిందనేది. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. అన్ని వర్గాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మనం మళ్ళీ మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. గెలిపించండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చే పథకాలను నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి వస్తాయి. చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మీకు ఇంట్లో 2 ఉంటే మన ప్రభుత్వం 30,000, 3 ఉంటే 45,000 వస్తుంది. మహిళలకి ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, రైతులకు ఆర్థిక సహాయం 20,000, పెన్షన్ 4,000. ఇప్పుడు కూడా ఈ పెన్షన్ 3,000, మీకు కలిపి జూలైలో 7,000 పెన్షన్ ఇస్తారు. వాలంటీర్లకు 10,000, 6,000, మెగా డిఎస్సి, బీసీలకు రక్షణ చట్టం. దీంతో పాటు నిన్న మేనిఫెస్టోలో పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ఉచిత ఇసుక, కరెంట్ ఛార్జీలు పెంచడం, పెళ్లి కానుకలు, విదేశీ విద్య మళ్లీ స్టార్ట్ చేస్తారు, అన్న క్యాంటీన్లు మళ్లీ మొదలు పెడతారు. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు
గమనించండి. ఎన్నడూ లేని అభివృద్ధి ఏంటో నెక్స్ట్ 10 ఏళ్లలో చూపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ తాళ్ళూరులోని గంగవరం రోడ్డు బాగలేదు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోగా అక్కడ డబుల్ రోడ్ వేపిస్తాము. తాళ్ళూరు నుండి ముండ్లమూరు 1 కిలోమీటర్ రోడ్డు బాగలేదు, అది కూడా పూర్తి చేద్దాము. ఇంకా మీకు ఇక్కడ సాగునీటి సమస్యలు ఎత్తిపోతల పథకంకి కృషి చేస్తాము. అంతేకాకుండా నా వంతుగా ఇక్కడే ఒక హాస్పిటల్ కట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటానని నేను మీకు మాటిస్తున్నాను. ప్రత్యర్థులు నన్ను ఎన్ని విమర్శించినా నేను పట్టించుకోను. వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉంటే నా వైపు ప్రేమించే ప్రజలు ఉన్నారు. ఇన్నాళ్ళుగా మీరు ఎలా అయితే పార్టీ మీ భుజాల మీద నడిపించారో ఈ 10 రోజులు ఇంకా కీలకంగా ఉంటుంది. అందరూ కష్టపడండి, నేను కష్టపడతాను. అవినీతి లేని పాలనని గెలిపించుకుందాం. రాజధానిని మళ్ళీ ఒప్పిద్దాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా.